రైతు మనవడు దున్నుతుంటే మళ్ళీ నిధి దొరికింది. అప్పుడాయన ఇలా అనుకున్నాడు. రాజుగారి తాతగారు మా తాతగారికిచ్చారు. కాబట్టి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ నిధి నాదే అని చెప్పి ఇంట్లో దాచుకున్నాడు. ఆ విషయం రాజుగారికి అంటే మీకు తెలిసి మీరు భటులను పంపించి ఆ నిధిని అడిగారు. అప్పుడాయన మీకేం సంబంధం? మీ తాతగారు మా తాతగారికిచ్చారు. ఇది నాదే అన్నాడు. అయినా సరే మీరు బలవంతంగా ఆయన్ని కొట్టి, లాక్కొని నిధి దోచుకున్నారు. ఇప్పుడు చెప్పండి మహారాజా, మీ పాలన బాగుందో, మీ పూర్వీకుల పాలన బాగుందో అని ఆ వృద్ధుడు కథ ముగించాడు. ఈ కథ మనకు 2 విషయాలు చెప్తుంది. బయటికి నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అసలైన ప్రవర్తన కాదు. నీ అసలైన ప్రవర్తన తెలియడానికి ఎంతో కాలం పట్టదు. ఆ ప్రవర్తన బట్టే నీకు గౌరవ మర్యాదలుంటాయి. ఇంకా రెండోది రైతు పరంగా చూసుకుందాం. మనకి ఇంగ్లీష్‌లో ఒక ప్రొవర్బ్ ఉంది. వెన్ యూ డూ గుడ్ ఫర్ అదర్స్, గుడ్ థింగ్స్ కమ్ బ్యాక్ టు యూ. దిస్ ఈజ్ లా ఆఫ్ నేచర్. నువ్వెవరికైనా మంచి కోరుకుంటే నేచర్ నీకు మంచే చేస్తుంది. ముందు ఇద్దరు రైతులు ప్రవర్తించిన తీరు బట్టే వాళ్ళకి జరిగింది. తర్వాత రైతు ప్రవర్తించిన తీరు బట్టే ఆయనకి జరిగింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.